నల్గొండలో బీజేపీ నేతలు కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రజా విజయోత్సవాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. 2 ఏళ్లలో ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ ఫిరాయింపులు ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. 15 రూపాయలు మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దాంట్లో సర్దుతుంది. ఇందిరమ్మ ఇళ్లలో 1,50,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులున్నాయి. వాళ్ళు ఇస్తానన్నటువంటి ఎకరాకు 15,000 కౌలు రైతులకు కానీ రైతు కూలీలకు ఇచ్చేటువంటి 12,000 కానీ ఎక్కడ కూడా ఇంతవరకు ప్రారంభం కాలేదు. మహిళలకు ఇస్తానన్నటువంటి నెలకు 2,500 ఆర్థిక సహాయం ఏ ఒక్క మహిళకు కూడా ఇంతవరకు అందలేదు. రేవంత్ రెడ్డి దృష్టిలో, రాహుల్ గాంధీ దృష్టిలో, కాంగ్రెస్ పార్టీ దృష్టిలో తెలంగాణలో ఎవరు పెళ్లిలే జరగడం లేదు. ఎందుకంటే పెళ్లి జరిగితే తులం బంగారం ఇవ్వాలి కాబట్టి ఆయన తులం బంగారం ఇవ్వలేదు. ఏ ఒక్క ఆడబిడ్డకు స్కూటీ రాలే ఇంతవరకు. మొదటి సంవత్సరం లోపలనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఇంతవరకు ఉద్యోగాల భర్తీ కొలిక్కి రాలే. నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అన్నారు. ఒక్క నిరుద్యోగి కూడా తెలంగాణ గడ్డ మీద ఇంతవరకు నిరుద్యోగ భృతి మంజూరు చేయలేదు. ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల రూపాయల ఆర్థిక సాయం అని చెప్పాడు. బీసీల సంక్షేమం కోసం 1,00,000 కోట్లు మంజూరు చేస్తామని చెప్పి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో ప్రకటించాడు. ఈరోజు విద్యార్థులందరూ కూడా 5 లక్షల విద్యా భరోసా కార్డు అని చెప్పాడు. ఒక్క కార్డు కూడా ఇంతవరకు మంజూరు కాలేదు. ఈ రకంగా అనేక అంశాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనేక గ్యారంటీలు ఏవైతున్నాయో ఆ గ్యారంటీలలో ఏ గ్యారంటీ ఈరోజు పూర్తి స్థాయిలో అమలు జరిగిందో చెప్పాలి. రైతుల అప్పు అరకొరనే జరిగింది.